విశాఖపట్నంలోని బీచ్ రోడ్ల కేంద్రంలో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకప్రత బాగ్చి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు। యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, విద్య, వైద్య, న్యాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। Morning to all my young friends. It's an occasion where on one hand we tell people don't do drugs. On the other hand, we exhort all of you to identify your near and dear ones, your friends or people known to you who are either abusing drugs or addicted to drugs, and help us identify them because they need our attention. They are crying for attention. They need our care. మన దగ్గర de-addiction centers ఉన్నాయి, drug rehabilitation centers ఉన్నాయి, counseling centers ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తున్నాం, నా దగ్గరికి కూడా చాలామంది తల్లిదండ్రులు వచ్చి నా అబ్బాయి, నా అమ్మాయి ఇలా చేస్తున్నారని, మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా, కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చాలామంది మన వైజాగ్ నగరంలో సేవిస్తున్నారు గాంజాయి. ఇనిషియల్గా ఒక ఫ్యాషన్గా, ఒక ఫ్యాట్గా మా ఫ్రెండ్స్ చేస్తున్నారని, నేను కూడా చేస్తే బాగుంటుందని, ఎంజాయ్ చేస్తాం అని స్టార్ట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. గాంజాయి అంటే కొనాలంటే డబ్బు కావాలి, ఇంట్లో లేకపోతే తల్లిదండ్రులని